మన భారతదేశంలో ఏవేవైతే రక్షక దళాలున్నాయో వారు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఒరిజినల్ బుల్లెట్స్ వాడరు. కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఎదురైనా సరే డమ్మీ బుల్లెట్సే యూజ్ చేస్తారు. ఎందుకంటే ఒరిజినల్ బుల్లెట్స్తో ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్ని కంట్రోల్ చేయాలి తప్ప ప్రాణాలు తీయకూడదు. ఒకవేళ పరిస్థితి విషమించిందనుకోండి, నా ఉద్దేశం ఏంటంటే సంఘ విద్రోహ శక్తులైన టెర్రరిస్టులు అటాక్ చేశారే అనుకోండి, అప్పుడు ఇక ఒరిజినల్ బుల్లెట్స్ యూజ్ చేయక తప్పదండి. బుల్లెట్ టార్గెట్ మాత్రమే చేస్ చేయాలంటే మన వాడికి చాలా ప్రాక్టీస్ కావాలండి. అందుకనే మన రక్షక దళ శాఖల్లో పనిచేసేవారు అనునిత్యం సాధనలో నిమగ్నమై ఉంటారండి. ఇక స్పోర్ట్స్లో పాల్గొనేవారు వ్యాక్స్ బుల్లెట్స్ను మాత్రం యూజ్ చేస్తారు. వ్యాక్స్ అంటే మైనం అండి. దీని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పేదేముంది? మైనం మృదువైన సున్నితమైన పదార్థం. మైనంతో బుల్లెట్ చేస్తున్నారంటే ఇది మనం ఎవరూ ఊహించని నగ్న సత్యం. ఈ వ్యాక్స్ బుల్లెట్స్తోనే టార్గెట్ని ప్రాక్టీస్ చేస్తారు. దీనివల్ల ఎవరికీ ప్రమాదం ఉండదు. పైగా దీన్ని యూజ్ చేయడం వల్ల అది టార్గెట్ని చేసేయడమే కాక దానికి ఫెవికాల్లా అతుక్కుంటుంది. సో ఇలాంటి డమ్మీ బుల్లెట్స్తో ఎవరైనా హత్య చేయగలరా చెప్పండి? ఇది మనం నమ్మలేని నిజమే అయినా దీంతో మర్డర్ జరిగింది. ఈ విషయం విన్న మా అందరికీ ఎండాకాలంలో రగ్గు కప్పుకున్నంత పనైంది. ఈ మైనం బుల్లెట్తో అసలు మర్డర్ ఎలా చేశాడు? ఈ మైనం బుల్లెట్ బాడీలోకి ఎలా దిగిందో అస్సలు అర్థం కాలేదు. ఎందుకంటే మన బాడీలో 1-2 ప్లేసులు మాత్రమే ఈ మైనం బుల్లెట్ ద్వారా డ్యామేజ్ కాగలవు. ఆ ప్లేసుల్ని టార్గెట్ చేయాలంటే షూట్ చేసేవాడు పక్కా షార్ప్ షూటర్ అయ్యుండాలి. ఈ కేసులో మేమందరం ఎదుర్కొన్న మరో ట్విస్ట్ ఏంటంటే ఏ గన్ ద్వారా అయితే మర్డర్ జరిగిందో ఆ గన్లోంచి అసలు ఈ బుల్లెట్ ఫైర్ కానే కాలేదు అని తెలిసింది. మర్డర్ జరిగింది ఒక గన్తో అయితే బుల్లెట్ బయటకొచ్చింది మరో గన్ నుంచి. అసలు ఏం జరిగిందో ఏంటో మీరే చూసి తెలుసుకోండి. చూడండి, ఇక్కడ స్ట్రైక్ నడుస్తుంటే నన్నేం చేయమంటారు? నాకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరేం చేస్తారో నాకు తెలియదు. నాకు నా డబ్బులు కావాలి. ఒక్క నిమిషం. మీరు నాకు ఇలాంటి సాకులు చెప్పొద్దు. రేపటికల్లా ఎట్టి పరిస్థితుల్లో నా డబ్బులు నాకు కావాలి. ఓకేనా? వెరీ సీరియస్. ఎప్పుడు చూసినా వీళ్ళు ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటారు. చూడండి, వీడికి మధ్య అల్లరి ఎక్కువైంది. మరి నా కొడుకంటే ఏమనుకుంటున్నా? చూడు నాన్న, నువ్వు స్కూల్కి వెళ్ళు. సాయంత్రం మనం అందరం కలిసి హుస్సేన్ సాగర్ వెళ్దాం. సరేనా? ప్రామిస్. ఇప్పుడు నువ్వు వెంటనే స్కూల్కి వెళ్తే సాయంత్రం తప్పకుండా. వందనా, బాబుని తీసుకువెళ్ళు. బాబు సన్నీ, స్కూల్కి వెళ్దామా? సరేనా? బాయ్ చెప్పు. బాయ్ మమ్మీ. బాయ్ డాడీ. సార్, మీకు కాల్ చేసింది నేనే. ఓకే. నా పేరు కార్తిక్. అచ్చా. తరుణ్ నా కజిన్ బ్రదర్ సార్. అవునా? గొంతులో బుల్లెట్ దిగింది సార్. అందుకే స్పాట్లో చనిపోయాడు. బుల్లెట్ ఎటువైపు నుంచి వచ్చి ఉంటుంది? మీరు? తను మా వదిన సార్. మీరు బుల్లెట్ శబ్దం ఏమైనా విన్నారా? ఆ శబ్దం చాలా లోగా వచ్చింది సార్. మీరు ఇక్కడే ఉన్నారా? అవును సార్. అంటే మీరు హంతకుని చూసారా?
చూడలేదండి. సార్ ఆ? సార్ ఒకసారి ఈ బుల్లెట్ గాయాన్ని చూడండి, చాలా విచిత్రంగా ఉంది. ఆ టైంలో మీరెక్కడున్నారు? నేను ఇంట్లోనే ఉన్నాను సార్. సడన్ గా బయట నుంచి ఏవో అరుపులు వినిపించాయి. బయటకు వచ్చేసరికి హత్య ఎవరు చేసుంటారు? నీకెవరి మీదైనా అనుమానం ఉందా? సార్ నేను ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉంటాను. నాకు తెలిసి తరుణ్కి శత్రువులు ఉండే అవకాశం లేదు సార్. నువ్వు కూడా ఎవరిని చూడలేదా? చూడలేదండి. నువ్వు ఆ టైంలో ఇక్కడే ఉన్నావుగా. నేను బాబుని స్కూల్కి తీసుకెళ్తుంటే హఠాత్తుగా మేడం అరుపులు వినిపించాయి. సరే బాబుని లోపలికి తీసుకెళ్ళు. మీరెవరినైనా పారిపోవడం కూడా చూడలేదా? లేదు సార్, అసలు ఆ టెన్షన్లో ఏం జరిగిందో కూడా తెలియలేదు. మీ హస్బెండ్ బుల్లెట్ కాల్చినప్పుడు ఎక్కడ నిలబడి ఉన్నాడు? అప్పుడు టేబుల్ దగ్గర ఉన్నారు. ఇక్కడ నిలబడి ఉన్నాడా? అవును సార్. అవునా? తన మొహం ఎటువైపు ఉంది? అంటే నా ఉద్దేశం తను ఎటు తిరిగి నిలబడ్డాడని. నేను మా అబ్బాయికి బాయ్ చెప్పి ఇంట్లోకి వెళ్తున్నప్పుడు సడన్ గా బుల్లెట్ సౌండ్ వినిపించింది. నేను తిరిగి చూసేసరికి ఆయన అటువైపు చూస్తున్నారు. గట్టిగా కేకలు వేస్తూ కింద పడిపోయారు. బుల్లెట్ ఇక్కడ తగిలింది. ఇలా దీన్ని బట్టి చూస్తే జోసఫ్, బుల్లెట్ ఇటువైపు నుంచి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ప్రణీత్, సార్ వివేక్, అటువైపు వెళ్ళి జాగ్రత్తగా వెతకండి. ఏదైనా క్లూ దొరకొచ్చు. గో అండ్ సెర్చ్. ఓకే సార్. జాగ్రత్తగా వెతకండి. సార్ ఇది చూసారా? ఆ అమ్మాయి చంపుంటుంది నా తరుణ్ణి. ఎవరు? ఆ అమ్మాయే. అమ్మాయా? ఏ అమ్మాయి? 4-5 డేస్ నుండి ఆ అమ్మాయి తనని ఫాలో అవుతుందని తరుణ్ నాతో చెప్పారు. ఫాలో అయ్యేదా? ఆ అమ్మాయి మా ఇంటి చుట్టూ తిరగటం నేను కూడా చూశాను సార్. చూడ్డానికి ఎలా ఉంది అమ్మాయి? ఆ అమ్మాయి నాకంటే పొడవుగా ఉంది. తన చుట్టూ చాలా పొడవుగా ఉంది. అంతలా మీ హస్బెండ్ తో తనకి ఏ శత్రుతో ఉంది? నాకు అసలు ఏమీ తెలియదండి. సార్ యా ప్రణీత్, ఇక్కడ గన్ దొరికింది సార్. దీంతోనే షూట్ చేశారు. అంటే దీని అర్థం బుల్లెట్ కాల్చింది ఇక్కడి నుంచే. ఇక్కడి నుంచే షూట్ చేసి చంపాడు, బాగానే ఉంది. మరి గన్ ఇక్కడే వదిలేసి ఎందుకు పారిపోయినట్టు? ఒకవేళ తొందరలో ఇక్కడ పడిపోయి ఉంటుంది, లేదా ఎవరైనా చూస్తారని ఇక్కడ దాచాడేమో. ఒక్క విషయం మీరు అబ్జర్వ్ చేశారా? బుల్లెట్ కాల్చినప్పుడు వాళ్ళ హస్బెండ్ ఇటు ఈ డైరెక్షన్లో చూస్తూ ఉన్నాడు. ఒకవేళ బుల్లెట్ ఇక్కడి నుంచే కాల్చారని అనుకుంటే ఆ బుల్లెట్ ఇక్కడ తగిలుండాలి, సరిగ్గా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సరిగ్గా మెడ మీద తగిలుండాలి. కానీ అతనికి తగిలింది ఇటువైపు రైట్ సైడ్లో. అలా ఎలా వీలవుతుంది? అలా జరిగే ఛాన్సే లేదు. సార్, తరుణ్ వాళ్ళ ఇంటి కాంపౌండ్ వాళ్ళు చాలా పెద్ద సార్. అందుకే ఆ హంతకుడు అంత ఈజీగా తప్పించుకోగలిగాడు. ఒకవేళ కాంపౌండ్ వాళ్ళు బయట నుంచి షూట్ చేసి ఉంటే అందరికీ తెలిసిపోయేది, పట్టుకునేవాళ్ళు. ఇదంతా చేసిన వాడెవడో గాని అతనికి బాగా తెలిసిన వాడే అయి ఉంటాడు. తను ఎప్పుడు బయటకు వస్తాడో కూడా అతనికి తెలుసు. గార్డెన్లో కూర్చునే టైం కూడా తెలుసు. సార్, ఆ, మేము చుట్టుపక్కల వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశాం సార్. ఆ, సార్ తరుణ్ని షూట్ చేయడం అక్కడెవరూ చూడలేదంట. వివేక్, మీరిద్దరూ ఎంక్వైరీకి వెళ్ళారా లేక తీన్ మార్క్ సినిమాకి వెళ్ళారా? ఏంటి సార్ మీరు ఎలా మాట్లాడుతున్నారు? సార్ యూర్ జీనియస్. మేమిద్దరం మూవీ చూసే వస్తున్నాం. చూసారా సార్? హో, ఆ గన్ ఎవరిదో తెలిసిపోయింది సార్. ఇలా అభిమన్యు గన్ థెఫ్ట్ అయిందా? 1 వీక్ ముందు ఇతని గన్ థెఫ్ట్ అయిందని ఇతను రిపోర్ట్ ఇచ్చారు సార్. సార్, ఈ మధ్య గన్ పోయిందన్న ఫేక్ రిపోర్ట్ ముందే రాసిస్తున్నారు సార్, హత్య చేయడానికి. తేడాగా ఉంది.
ఏదో తేడాగా ఉంది. మనం వెళ్ళి అభిమన్యుని కలవాల్సిందే. చెప్పండి, ఎవరండి మీరు? వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడీస్ మా ఇంటికి? మేము లోపలికి రావచ్చా? ఆ, రండి. ఇది అభిమన్యు ఇల్లే కదా? అభిమన్యు? అవును. అభిమన్యుని ఎవరో కిడ్నాప్ చేశారు. వాట్? కిడ్నాపా? మీరెవరు? నేను తన భార్యనండి. ఐ సీ. ఓకే, కిడ్నాప్ ఎప్పుడు జరిగింది? కిడ్నాప్ 3 రోజుల క్రితం ఒక బాక్స్ వచ్చిందండి. దాంట్లో లెటర్ ఉంది. ఆ బాక్స్ లెటర్ ఎక్కడున్నాయి? ఆ బాక్స్ ఆ, ఎక్కడ? ఆ బాక్స్ లోపల ఉందండి. సార్ నేను తీసుకొస్తాను. మీరు దీని గురించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? అది నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే తను చంపేస్తానని బెదిరించారు. అందుకే నేను కంప్లైంట్ ఇవ్వలేదు. సార్ తరుణ్ ఫోటో? ఈ ఫోటోలో ఉన్నవాడి పేరు తరుణ్. ఈ క్రింది అడ్రస్కు వెళ్ళి వెంటనే వాడిని మర్డర్ చేయండి. అప్పుడే అభిమన్యుని పంపిస్తాం. పోలీసుల దగ్గరికి వెళ్ళారంటే మీ అభిమన్యుని చంపేస్తాం. బాక్స్ లో గన్ కూడా పంపించారు. ఏంటి? అంటే ఈ విషయం చాలా సీరియస్ సార్. ఆ, ఇదేనా గన్? ఇదే. హ్మ్? అవును. భావన గారు, యాక్టింగ్లో మీకు మీరే సాట్ అండి. మేం తరుణ్ శవం చూసాం. శవమా? వివేక్, తారా, ఇల్లంతా చెక్ చేయండి. కానీ సార్, నాకు తెలిసి ఈవిడ తప్పకుండా హంతకుడిని చూసే ఉంటుంది. నువ్వు చూసావా? చూశాను సార్. హత్య చేసి గన్నును అక్కడ పారేసింది, కామ్గా వచ్చి ఇక్కడ దాక్కుంది. కానీ నేను అసలు షూట్ చేయనేలేదు. నేను అక్కడికి వెళ్ళాను, కానీ సడన్ గా నాకు బుల్లెట్ సౌండ్ వినిపించింది. చూస్తే అక్కడ తరుణ్ నేల మీద పడిపోయి ఉన్నాడు సార్. ఆ కంగారులో నేను పారిపోయి వస్తుండగా ఈ గన్ అక్కడ పడిపోయింది సార్. అంతే సార్. సరే చూడండి సార్. డ్రగ్స్ సార్, ఇక్కడ ఎవరో డ్రగ్స్ తీసుకుంటారు. ఓ, మీ ఇంట్లో మాకు డ్రగ్స్ సిరంజీలు దొరికాయి, ఇంజెక్షన్లు దొరికాయి. హత్య చేయడమే కాకుండా నువ్వు డ్రగ్స్ కూడా తీసుకుంటావా? ఏ డ్రగ్స్? డ్రగ్సే. అసలు డ్రగ్స్ మొహమే చూడందల్లా మాట్లాడుతోంది. డ్రగ్స్ దొరికింది మీ ఇంటి డస్ట్బిన్లోనే. అర్థమవుతుందా? డ్రగ్స్? కానీ నేను ఇంతవరకు డ్రగ్స్ చూడను కూడా లేదు. భావన గారు, చేసింది చాలు. హత్య మీరే చేశారని ఒప్పుకోండి. హత్య? ఆ, నేనే హత్య చేయలేదు. నాకేం తెలీదు. నన్ను నమ్మండి. కేవలం గన్ను చేతిలోకి తీసుకుంది, కానీ హత్య మాత్రం చేయలేదట. అవును. విన్నారా? గన్ను మాత్రమే తీసిందట, హత్య మాత్రం చేయలేదంట. నిజం సార్. నేను అతన్ని చంపడానికే వెళ్ళాను, కానీ నాకు భయం వేసి చంపలేకపోయాను సార్. ఎవరైతే నీ భర్త నుంచి గన్ను దొంగిలించారో తిరిగి ఆ గన్ నీ దగ్గరికి ఎందుకు పంపినట్టు? వేరే వ్యక్తుల దగ్గరికి ఎందుకు పంపించలేదు చెప్పు. వాళ్ళలో ఎందుకు చేశారో నాకు తెలియదు సార్, కానీ వాళ్ళు చాలా డేంజరస్ గా ఉన్నారు సార్. మీరు దయచేసి నా అభిమన్యుని కాపాడండి సార్. ప్లీజ్ నా భర్తని కాపాడండి సార్. ప్లీజ్ సార్. రాహుల్, ఏమైనా తెలిసిందా? ఏసీపీ గారు, ఈ గన్న తీసుకెళ్ళొచ్చు, ఇది వేస్ట్. ఈ గన్ను నాకు దొరికిందని మీకు తెలియగానే మీరు ఈ గన్నుని పట్టుకొని వేస్ట్ అని చెప్తున్నారు. అది నాకు అర్థమవుతుంది. ప్రణీత్, తరుణ్ని షూట్ చేసింది ఈ గన్న నుండి కాదు, అంటే ఈ అభిమన్యు గన్న నుండి కాదు ఏసీపీ గారు. కాదా? అంటే ఆ అమ్మాయి చెప్పింది నిజమేనమాట. తను మర్డర్ చేయలేదు. అసలు తరుణ్ హత్య చేసింది ఏ బుల్లెట్టో మీకు తెలిస్తే. ఆ బుల్లెట్ ఎలాంటిది? ఓసారి ఇటు రండి, ఇది చూడండి. ఇది బుల్లెటా? అవును, ఇది బుల్లెటే. ఇది చాలా మృదువుగా ఉంది, బుల్లెట్లా అస్సలు లేదు. ఇది మైనంతో తయారైంది, వ్యాక్స్ బుల్లెట్ సార్. ఇది తరుణ్ బాడీలో దొరికింది. వ్యాక్స్ బుల్లెటా? వ్యాక్స్?
వింటుంటే విచిత్రంగా ఉంది ఆ సార్. బుల్లెట్ వేరే ఎక్కడ తగిలినా మనిషి చావడు. ఒకవేళ ఇది కంట్లో తగిలితే ఆ మనిషి చనిపోయే ఛాన్స్ ఉంది సార్. ఈ బుల్లెట్తో మనిషి చనిపోనప్పుడు మరి దీంతోనే హత్య ఎందుకు చేయాలనుకున్నట్టు? ఆ విషయం మీరు కాల్చిన అంతకుండా అడగాలి. సార్ ఈ బుల్లెట్ కి విషం పూసింది సార్. విషమా? అచ్చా అదే సంగతి. అతను చనిపోవటానికి కారణం షూట్ చేయబడ్డం కాదు, ఈ బుల్లెట్లో ఉన్న విషం అన్నమాట. కరెక్ట్. వా సారికని ఎంత పొగిడినా తక్కువేనండి. చూడండి, స్టోరీ అలా మొదలైంది. మళ్ళీ అభిజిత్కి ఇంకో విషయం చెప్తే ఇతను డ్యూటీ మర్చిపోయి ఇక సారిగానే పొగుడుతూ ఉంటాడు. లేదులే, అప్పుడప్పుడు డ్యూటీ కూడా చేస్తుంటాడు. డాక్టర్ గారు, ఇంతకీ ఆ ముఖ్యమైన విషయం ఏంటి? జోసెఫ్, నువ్వు ఒకసారి ఆ మైక్రోస్కోప్లో చూడు. ఇది గన్ పౌడర్లా ఉంది. అవును, అది గన్ పౌడరే. భావనకి ఎవరో ఒక బాక్స్ పంపించారు కదా, ఈ గన్ పౌడరు ఆ బాక్స్ మీద దొరికింది. ఆ బాక్స్ లో మాకు గన్ పౌడర్ అలాగే లెడ్ కూడా దొరికాయి. పాయిజనస్ లెడ్. గన్ పౌడర్ ఇంకా లెటా? సీసమా? అవును, ఆ బాక్స్లో గన్ పౌడర్ అండ్ లెడ్ దొరికింది. ఇంకో విషయం, భావనకు అసలు డ్రగ్స్ అలవాటు లేదు. అసలు భావన డ్రగ్స్ తీసుకోదు. అరే, భావన ఇంట్లో మనకు దొరికిన ఇంజెక్షన్లు, సిరంజీలు అవి డ్రగ్స్వే. ఆ భావన డ్రగ్స్ వాడకపోతే మరి ఎవరు వాటిని వాడుతున్నట్టు? ఒకసారి మీరు ఈ ఫోటోని జాగ్రత్తగా చూడండి. ఈ అమ్మాయినా మీ భర్తని ఫాలో అయింది? అవును సార్, నా భర్తను చంపింది ఈ అమ్మాయేనండి. లేదమ్మా, ఈ అమ్మాయిని భర్త వెంటపడ్డ మాట నిజమే కానీ తను హత్య చేసిందనటం ఏమాత్రం నిజం కాదు. ఏంటి, హత్య చేసింది తను కాదా? మరెవరు చేశారు సార్? ఎవరైతే ఈ గన్ భావనకిచ్చారో మీ భర్తను చంపమని వాడే అసలైన హంతకుడు. ఏంటి, చంపడానికి గన్ పంపించారా? వాళ్ళెవరు సార్? ఆ విషయమే ఇంకా తెలియలేదు. ఆ గన్ ఎవరు పంపారో భావనకు కూడా ఏమాత్రం తెలీదు. వాళ్ళెవరో తెలియకుండానే ఎందుకు చంపాలనుకుంది? ఎందుకంటే ఆ అమ్మాయి భర్త అభిమన్యుని ఎవరో కిడ్నాప్ చేశారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఏం పేరు అన్నారు? అభిమన్యు? ఇతనే అభిమన్యు. ఇతనెవరో మీకు తెలుసా? తను ఆ తర్వాత విషయం చెప్పు. అలా జరగడానికి వీలేదు. అది 9 years తర్వాత. 9 years తర్వాత ఏమైంది? అసలు అభిమన్యు నీకెలా తెలుసు? చెప్పు కార్తిక్, ఎవరి అభిమన్యు? నాకే కాదు, తరుణ్కి కూడా అభిమన్యు బాగా తెలుసు. వాళ్ళు మంచి ఫ్రెండ్స్. ఏంటి, 9 సంవత్సరాల క్రితం అభిమన్యు, తరుణ్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్ వెళ్ళారు ఊటీ. అక్కడే ప్రీతం హత్య జరిగింది. ప్రీతం హత్య? అవును, ప్రీతం. వాళ్ళందరూ మంచి ఫ్రెండ్స్ సార్. ఆ తర్వాత తర్వాత కోర్టులో కేసు నడిచింది. అభిమన్యు, తరుణ్ కలిసి సాక్ష్యం చెప్పారు. కేసు క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకోలేదు సార్. ఎప్పుడు? ప్రీతం హత్య ఎప్పుడు జరిగింది? 9 సంవత్సరాల క్రితం, నవంబర్ 2002. నవంబర్ 2002లోనా? దొరికింది సార్. నవంబర్ 2002 ఊటీ పిక్నిక్ సీజన్లో ప్రీతం అనే వ్యక్తి హత్య చేయబడ్డాడు. తరుణ్, అభిమన్యు, రోహితులు చెప్పిన సాక్ష్యం ఆధారంగా శోభన్ నేరస్తుడని కోర్టు నిర్ధారించింది. ప్రీతం బాడీ దొరకలేదు, కానీ శోభన్ మాత్రం తనకి ఫిట్స్ వస్తుంటాయని, అందుకే తనకు ఏమీ గుర్తులేదని చెప్పాడు. సార్, అయితే శోభన్కి ఫిట్స్ వచ్చినప్పుడే ప్రీతంని హత్య చేశాడంటారా? ఇందులో అయితే ఇలాగే ఉంది. ట్రీట్మెంట్ కోసం శోభన్ని మెంటల్ హాస్పిటల్కు పంపించారు. తర్వాత అక్కడే చనిపోయాడు. సార్, ఈ శోభన్ రిలేటివ్స్ ఎవరైనా తన చావుకి ప్రతీకారం తెచ్చుకుంటున్నారేమో? అయ్యుండొచ్చు, కానీ ఇంతకాలం ఎక్కడున్నట్టు? ఇన్నేళ్ల తర్వాత ఎందుకు వచ్చినట్టు? సార్, శోభన్ ఇంట్లో వాళ్ళ గురించి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? నో. శోభన్ చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా ఇండియా వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు.
సార్ తరుణ్ ఏమో హత్య చేశారు, అభిమన్యుని కిడ్నాప్ చేశారు. సార్ అలా అయితే రోహిత్ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. మనం తన్ని తప్పకుండా కాపాడి తీరాలి సార్. గుడ్ ఐడియా సార్. మీరిద్దరు వెళ్ళి పోలీస్ రికార్డ్స్లోంచి అతని డీటెయిల్స్ తీసుకోండి. ఎస్ సార్. సార్, ఇక ఆ వ్యాక్స్ బుల్లెట్, డబ్బాలో ఉత్తరం, వాటి గురించి మనం తెలుసుకోవాలి. వ్యాక్స్ బుల్లెట్ మాత్రం షూటింగ్ ప్రాక్టీస్లోనే యూజ్ చేస్తారు. యా, ఇక ఆ డబ్బా మీద గన్ పౌడర్ ఉంది, విషపూరితమైన లెడ్ పార్టికల్స్ ఉన్నాయి. సో అసలు ఇలాంటి ప్లేస్ ఎక్కడుంటుంది? ఒక పెద్ద డబ్బా మీద గన్ పౌడర్ మరియు లెడ్ పార్టికల్స్ పొర ఏర్పడుతుందంటే వ్యాక్స్ బుల్లెట్స్ యూజ్ చేసేది షూటింగ్ ప్రాక్టీస్ కోసం. బాక్స్ దానిపైనేమో గన్ పౌడర్ ఇంకా పాయిజనస్ లెడ్ పార్టికల్స్ ఉన్నాయి. షూటింగ్ రేంజ్ ఎస్, అభిజిత్ షూటింగ్ రేంజే. అక్కడే ప్రాక్టీస్ కోసం ఈ బుల్లెట్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. పైగా ఆ షూటింగ్ రేంజ్ కూడా ఇండోర్లోనే ఉండాలి. కరెక్ట్. ఎందుకంటే గాలి దూరే అవకాశం ఉండదు కాబట్టి ఈ డబ్బా మీద అవి రెండు అలాగే అతుక్కుని ఉండిపోయాయి. రైట్ సార్, డాక్టర్ రాహుల్ గారు డ్రగ్స్ రిపోర్ట్స్ ఇచ్చారు సార్. మెథామెథోమైన్. సార్, ఈ డ్రగ్ ని గాగ్ అని కూడా పిలుస్తారు. ఇది చాలా ఖరీదైంది సార్. కాస్ట్లీ అంటే చాలా తక్కువ ప్లేసెస్లోనే దొరుకుతుంది సార్. మీరు పని చేయండి, ఈ సిటీలో ఈ డ్రగ్ అదే ఈ గాగ్ ఎక్కడెక్కడ అమ్ముతారో వెంటనే వివరాలు తెలుసుకోండి. ఇది కానీ తెలుసుకున్నామంటే అభిమన్యుని పట్టుకోవచ్చు. ఇక నువ్వు ప్రణీత్, ఈ సిటీలో ఎక్కడెక్కడ షూటింగ్ రేంజ్లున్నాయో, ఇండోర్ షూటింగ్ రేంజెస్ వివరాలన్నీ తెలుసుకో. టైం 8 అవుతుంది, ఇంకా రాలేదేంటి? నమ్మకస్తుడే ఏ పాటికి వచ్చేసి ఉండాలి. అతనేగా? వాడే వాడే వాడే. సరే, నేను తీసుకొస్తాను. మీరు చెప్తాను పదా. సార్, కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. ఇన్ఫర్మేషన్ తెచ్చావా? నేను ప్రతి విషయంలోనే పర్ఫెక్ట్గా ఉంటాను సార్. వెరీ గుడ్. సరే, ఇది చెప్పు, గాగ్ అనే డ్రగ్ ఎక్కడ దొరుకుతుంది? ఈ గాగ్ చాలా కాస్ట్లీ డ్రగ్ సార్. ఇది అందరి దగ్గర అంత ఈజీగా దొరకదు సార్. దీన్ని అమ్మేవాడు మాత్రం ఈ ఏరియాలో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు సార్. ఎవడు వాడు? వాడి పేరేంటి చెప్పు. అతని అసలు పేరు నాకు తెలియదు సార్, కానీ అతన్ని అందరూ మోహన్ అని పిలుస్తూ ఉంటారు సార్. మోహన్? ఎక్కడుంటాడు ఈ మోహన్? సార్, అతనే సార్ మోహన్. ఓకే, నేను సరుకు పంపిస్తానులే. ఎన్నిసార్లు చెప్తావు? పంపిస్తాను చెప్పానుగా. ఓకే, బాయ్. మోహన్. అవును సార్, నేనే మోహన్. చెప్పండి, ఏం కావాలి? కొంచెం సరుకు దొరుకుతుందా? సరుకా? అలాంటిది ఏమీ లేదే. కావాలంటే మందు తాగండి. మేము వచ్చింది అందుకు కాదు, దానికోసం. తాగడానికి రాలేదా? మరి ఎందుకు వచ్చారు? వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. ఇంకేం చేస్తాం, బాధ వెళ్దాం. ఇక్కడ ఆ డ్రగ్ దొరికేలా లేదు. నాకు గాగ్ దొరికే వరకు నేను ఇక్కడి నుంచి కాదల్లా. అలా మొండిపాటు పట్టకూడదు, అది ఎక్కువ తీసుకోవడం ప్రమాదం. అర్థమైందా? అంకుల్ చాలా కరెక్ట్గా చెప్పాడు. గాగ్ను ఎక్కువగా తీసుకోకూడదు. నేను నీకు అంకుల్లా కనిపిస్తున్నానరా? అవును, నువ్వు అంకుల్లాగే కనిపిస్తున్నావు. అరే చెప్పాను కదా, ఈడు వేస్ట్ వేరే, వీడి దగ్గర దొరకదని. చూడు, డబ్బులు ఇస్తే
నాకెవరైనా గాగిస్తా. ఆ డబ్బు లోపల పెట్టు. ఈడ ఎదవా, ఈడ దగ్గర దొరకదు. ఇంకోటి దగ్గర ట్రై చేద్దాం. మీకు ఎంత కావాలో చెప్పండి. ఈ డబ్బులకు ఎంత వస్తే అంత ఇచ్చే. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. సిఐడి వాళ్ళకి మాత్రం అస్సలు తెలియకూడదు. తెలిస్తే కుక్కల్లా వెంటబడతారు. రండి. ఏంట్రా వాగుతున్నావు? సిఐడి వాళ్ళు నీకు కుక్కల్లా కనిపిస్తున్నారా? పైగా నన్ను అంకుల్ అని కూడా అన్నాడు. ఇంకోసారి కొట్టి ఎదవని. ఇప్పుడు చెప్పరా? నేను జోక్ చేశాను. జోకా? ఇంకెప్పుడు ఇలాంటి జోక్ నేను ఇంకెప్పుడు ఎవరితో జోక్ చేయను సార్. సార్ దయచేసి నన్ను వదిలేండి సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను, వదిలేండి సార్. ప్లీజ్ సార్. ఇట్స్ ఓకే, నిన్ను వదిలేస్తాం కానీ మాకు పని చేసి పెట్టు. ఇప్పుడు నేను నా పనులు చేసుకోవడానికి పనికిరాను. ఇంకా మీ పనులు నేను చేస్తాను. సర్లేండి, అదేంటో చెప్పండి. ఇలా చూడు, ఇతన్ని గుర్తుపట్టగలవా? సార్ వీడి పేరు అభిమన్యు. వీడు మీకు దొరికాడా సార్? వీడు ఇంకా దొరకలేదు, వెతుకుతున్నాం. నీ దగ్గర ఇతని నెంబర్ ఉంటుందిగా, ఓసారి ఫోన్ చేయి. సార్ నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు సార్. మళ్ళీ ఓసారి ట్రై చేయి. వాడు గనక లిఫ్ట్ చేస్తే వ్యాపారం డౌన్లో ఉంది, తక్కువ రేట్కే డ్రగ్స్ ఇస్తాను, రమ్మని చెప్పి. సార్ వాడు ఇంకా నాకు పాత బాకీ ఇవ్వలేదు సార్. మళ్ళీ వాడికి డ్రగ్సా? ముందు చెప్పింది చేరా. ఫోన్ చేసి వాడిని ఇక్కడికి వెంటనే రమ్మను. చెయ్యి. ఎవరండి మీరు? వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడి? ఇది రోహిత్ ఇల్లే కదా? రోహిత్? అవును, మేము రోహిత్తో మాట్లాడాలి. తన ఇంట్లోనే ఉన్నారా? లోపలికి రండి ప్లీజ్. ఆయన ఇప్పుడు ఈ లోకంలో లేరండి. ఏంటి? ఇంతకీ మీరెవరు? నేను ఆయన భార్యని సునీత. ఆయన 6 నెలల క్రితమే చనిపోయారు. ఓ సారీ. ఎలా చనిపోయారు? అది యాక్సిడెంటల్గా జరిగింది సార్. మేము ఎప్పుడు షూటింగ్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళేవాళ్ళం. కానీ ఆ రోజు ఏమైందో తెలియదు. కానీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ బుల్లెట్ సరిగ్గా వచ్చి ఆయన హార్ట్కి తగిలింది. మీకు ప్రీతం తెలుసా? ప్రీతం? అది తను హత్య చేయబడ్డాడు కదా? అవును, మేం తన గురించే మాట్లాడుతున్నాం. ఆ కేసులో తరుణ్ అభిమన్యులతో కలిసి మీ భర్త కూడా సాక్ష్యం చెప్పారుగా. కానీ అది 9 సంవత్సరాల క్రితం విషయం కదా? అవును, తరుణ్ ఎవరో హత్య చేశారు. ఎవరు అతన్ని షూట్ చేశారు? ఒకరోజు అది నాకు రోహిత్ పాత డైరీలోంచి వాళ్ళు వైజాగ్లో పిక్నిక్కి దించుకున్న ఫోటోలు దొరికాయి. ఆ ఫోటోలో ఏముంది? ఇక నేను ఆ ఫొటోస్ చూద్దాం అనుకునే లోపే ఆయన వచ్చి నా చేతిలోంచి ఫోటో లాక్కున్నారు. నేను చూడలేకపోయాను. అది సరే, ఆ పిక్నిక్ స్పాట్ పేరు ఏమన్నారు మీరు? వైజాగ్ అండి. వైజాగా? పిక్నిక్ వెళ్ళిందేమో వైజాగ్కి, కానీ రిపోర్ట్లో రాసింది ఊటీ అని. ఊటీ ఎందుకు తప్పుగా రిపోర్ట్లో రాసినట్టు? అసలు వీళ్ళు వెళ్ళింది వైజాగ్ కదా? హాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నువ్వు నన్ను కొడతావు అనుకున్నాను. ప్లీజ్ డ్రగ్స్ ఇవ్వు, నేను చచ్చిపోయేలా ఉన్నాను. చూడు, నువ్వు డ్రగ్స్ తీసుకున్నా చస్తావు, తీసుకోకపోయినా చస్తావు. కానీ చచ్చే ముందు మాత్రం నా డబ్బులు నాకు ఇచ్చే చావు. భయ్యా,
చావడానికి ముందు వీడికి డబ్బులు మాత్రం తప్పకుండా ఇవ్వు. ఎవరు మీరు? ఎవరు వీళ్ళిద్దరు? వీళ్ళు మీ అత్తగారింటి నుండి వచ్చారు నేను తీసుకెళ్ళడానికి. వీడి పెళ్ళం ఏడుస్తుంటే వీడు ఇక్కడున్నాడు. అసలు మీకు ఎందుకు? దానికి మీకు సంబంధం ఏంటి? సంబంధం ఏంటో చెప్పాలా? చెప్పాలరా నీకు సంబంధం ఏంటో? ఏయ్, జాగ్రత్త జోసఫ్, చచ్చేలా ఉన్నాడు. ఏయ్, ఏయ్, ఏయ్. అరే, ఏయ్. ఏంటి అభిమన్యుకు స్పృహ తప్పిందా? ఎస్ సార్, చాలా రోజులుగా అతను డ్రగ్స్ తీసుకున్నట్లేడు, అందుకే అతను స్పృహ తప్పి పడిపోయాడు సార్. ఇప్పుడు ఏం చేద్దాం సార్? వాడు స్పృహలోకి వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందేనా? లేదు ప్రణీత్, అన్నిటికంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఊటీ వైజాగ్లా సీక్రెట్ ఏమిటి అని. ఈ స్టోరీలో చాలా ట్విస్టులు ఉన్నాయి సార్. కార్తీక్ సునీత ఏమో ఈ ప్రీతం హత్య జరిగింది వైజాగ్లో అని చెప్తున్నారు, బట్ న్యూస్ పేపర్లో మాత్రం ఇది ఊటీలో జరిగిందని రాసింది. సార్ ఒకవేళ న్యూస్ పేపర్లో వచ్చింది ఫేక్ న్యూస్ అయి ఉండొచ్చు కదా సార్, ఎందుకంటే సునీత ఆ లాడ్జ్ లో తీసుకున్న ఫొటోస్ చూసిందిగా. సార్, నా ఉద్దేశంలో రోహిత్ చనిపోవడం కూడా అనుమానం కలిగిస్తోంది. అతన్ని కూడా ఎవరో ప్లాన్ ప్రకారం మర్డర్ చేశారు. ఇదంతా ఏదో మిస్టరీలా ఉంది సార్. అభిజిత్, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఆ లాడ్జ్లోనే దొరుకుతుందనిపిస్తుంది. దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఈ ప్రీతం శవం ఏమైపోయిందా అని. ఇది లాడ్జ్లో లేదు, బూత్ బంగ్లాలో ఉంది. 9 సంవత్సరాల నుంచి యూజ్ చేయట్లేదు కదా, ఇలా వదిలేస్తే ఎంత మంచి బిల్డింగ్ అయినా ఇలాగే ఉంటుంది. అభిజిత్, ఇక్కడ బాక్స్ ఉంది. లాక్ చేసిందే అంటే ఇందులో ఏదో ఉన్నట్టుంది. లాడ్జ్ అంతా గాలి కుదిరేశారు, ఈ పెట్టెకి మాత్రం తాళం వేసి పెట్టారు. మై గాడ్, ఈ షర్టు అది చూస్తుంటే మగాడి అస్థిపంజరంలా ఉంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఏం చెప్పాడు రాహుల్? సార్, డెంటల్ రికార్డ్స్ మ్యాచ్ అయ్యాయి. ఆ అస్థిపంజరం ప్రీతందే సార్. అయితే మ్యాటర్ తేలిపోయినట్టే సార్. ఇంతకాలం మనం అంతా అనుకుంటున్నట్టు వాడు చనిపోయింది అక్కడ కాదు. కానీ శోభన్ అరెస్ట్ అయింది ఊటీలో కదా సార్. అయితే తను ఇక్కడి నుంచి పారిపోయి అక్కడ పట్టుపడ్డాడు. కానీ సార్, శోభన్ ప్రీతం బాడీ ఎక్కడుందో గుర్తులేదని చెప్పాడు కదా. ఇలా కూడా జరుగుండొచ్చు కదా. ఈ శోభన్కి ఫిట్స్ అటాక్ అయినప్పుడు ఈ హత్య చేసుంటాడేమో, అందుకే అతనికి ఏమీ గుర్తు రాలేదు. ఒకవేళ వాడు శవం దొరికితే తనని పట్టుకుంటారు అని భయపడిపోయాడే. సార్, సిటీలో ఉన్న అన్ని షూటింగ్ రేంజ్ల లిస్టులు తెచ్చాను సార్. కేవలం 4 ఇండోర్ షూటింగ్ రేంజ్లు ఉన్నాయి. గుడ్, అయితే అన్ని చోట్లకు వెళ్ళి మనం ఎంక్వైరీ చేద్దాం. ఓకే సార్. హలో, అచ్చా, అభిమన్యు స్పృహలోకి వచ్చాడా? ఓకే, మేము బయలుదేరుతున్నాం. అరే, లైట్స్ అన్ని ఆఫ్ చేసున్నాయి. బెడ్ మీద లేడేంటి? ఎక్కడికి వెళ్ళాడు? ఇతనికేమైంది? లే, జాగ్రత్తగా లే. జాగ్రత్త. ఏమైంది? ఎందుకు అలా పడిపోయావు? తెలీదు సార్, నేను అభిమన్యుకు మెడిసిన్ ఇవ్వటానికి వచ్చాను. అప్పుడే వెనక నుంచి బలంగా కొట్టారు సార్. అసలు ఇక్కడ ఏం జరిగిందో నాకేం గుర్తు రావడం లేదు సార్. ఏం అర్థం కావట్లేదు సార్. ఎవరు కొట్టారు? నిన్ను కొట్టింది అభిమన్యునేనా? లేదు, అభిమన్యు కాదు. అభిమన్యు బెడ్ పేషెంట్ కదా సార్. అభిమన్యుని కిడ్నాప్ చేయడానికి వాళ్ళు ఇదంతా చేస్తుంటారు సార్. ఆ వచ్చినోడు గదిలో లైట్ ఆఫ్ చేసి
ఇతన్ని కొట్టి వాడిని తీసుకెళ్లిపోయినట్టున్నాడు సార్. వాళ్ళెవరైనా గాని ఎంతో దూరం పారిపోయి ఉండరు. పదండి వెళ్దాం. మరి చాలా నొప్పిగా ఉందా? ఎక్కడ మీకు నొప్పి ఎక్కడ వస్తుంది? కుడివైపా ఎడం వైపా? మైకలో పడి నేను అలా చేశాను సార్. ఎవరు నీకు డబ్బిచ్చింది చెప్పు. ఒక అమ్మాయి వచ్చింది. ఎవరావిడ? తెలియదు నాకు. డాక్టర్ కోట్ వేసుకొచ్చింది. ఏం చేసిందో చెప్పావిడ. వచ్చి ఏం చేసింది? అభిమన్యుని కారులో తీసుకెళ్ళింది సార్. ఆమె కారులో తీసుకెళ్ళడానికి హెల్ప్ చేశాను సార్. అభిమన్యుని ఎక్కడికి తీసుకెళ్లారో ఏమైనా తెలుసా? తెలియదు సార్. రెడ్ కలర్ కార్ సార్. అభిమన్యుని ఎక్కడికి తీసుకువెళ్ళుంటుందో నాకు తెలుసు. ఆమె ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటుంది. అందరూ విడివిడిగా వెతుకుదాం. వెళ్ళండి. అభిమన్యు స్పృహలో లేడు. ఏయ్, మీరు ఎక్స్ట్రాలు చేయకండి. ఈసారి ఇందులో ఉన్నది వ్యాక్స్ బుల్లెట్స్ కాదు, అస్సలైన బుల్లెట్స్. చూడు, పిచ్చి పిచ్చి పనులు కట్టిపెట్టు. నువ్వు మా నుంచి తప్పించుకోలేవు. గన్పడే. నేను తలుచుకుంటే వీడిని ఎప్పుడో చంపేసేదాన్ని, కానీ వీడు స్పృహలోకి రావాలని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే చచ్చే ముందు వాడికి తెలియాలి కదా వాడిని ఎవరు చంపుతున్నారో, ఎందుకు చంపుతున్నారో. మీరంతా ఇక్కడికి వస్తారని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశా. అవును, ఇంతకీ మీ ఏసీపీ గారు ఎక్కడున్నారో కనిపించట్లేదు. ఏసీపీ సార్ని చూడాలనుందా నీకు? ఒకటి కాదు, రెండు కాదు, 3 హత్యలు చేశావు. పిచ్చి పట్టినట్టుంది నీకు. పిచ్చి. అవును అవును, నాకు పిచ్చే పట్టింది. దానికి కారణం వీళ్ళే సార్. ఆ తరుణ్, రోహిత్, ఈ అభిమన్యు. అదేలా? శోభన్ నేను పెళ్లి చేసుకోవాలనుకున్నా, కానీ వీళ్ళ ముగ్గురు కారణంగానే తను చనిపోయాడు. వీళ్ళ ముగ్గురు వల్లే తను చనిపోయాడు. మేము శోభన్ని హత్య చేయలేదు. కానీ తను జైలుకి వెళ్ళడానికి కారణం మీరే కదా. మీరు అబద్ధపు సాక్ష్యం చెప్పుండకపోతే తను జైలుకి వెళ్ళేవాడు కాదు, చనిపోయి ఉండేవాడు కాదు. కావాలంటే మీరు ఇతన్ని అడగండి సార్. ఏట్రా, ఇది నిజమో చెప్పు. లేదు లేదు సార్. ఏయ్, ఎక్కడికి పారిపోతావు? అవును, ప్రీతం హత్య చేసేది మేమే. ఆ నేరాన్ని శోభన్ మీద నెట్టేశాం. ఎందుకో? ఇదంతా ఎందుకు చేశావు? శోభన్కి ఫిట్స్ వస్తూ ఉండేవి. దాన్ని ఆసరాగా తీసుకుని ప్రీతమని చంపి శోభన్ పడుకునేప్పుడు ఆ రక్తాన్ని అతని చేతులకి రాసేసాం. తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఉదయం అంతా లేవగానే ఫిట్స్ కారణంగానే నువ్వు ప్రీతమని చంపేశావని మేమంతా అతన్ని నమ్మించేశాం. ప్రీతం శవం ఎక్కడ పెట్టావు చెప్పమని మేమంతా అతన్ని బలవంతం చేశాం. నిజానికి ఆ శవాన్ని దాచింది మేమే కదా.
సిగ్గుగా అనిపించట్లేదా? నీ ఫ్రెండ్ అనారోగ్యాన్ని అవకాశంగా తీసుకుంటావా? ఏం చేయమంటారు సార్? మేమంతా తప్పించుకోవడం కోసం అలా చేశాం. అంతేకాదు మీరు శోభన్ని పోలీసుల నుంచి కాపాడుతాను అని నమ్మించి మీరే అతన్ని దగ్గరుండి పోలీసులకు అప్పగించారు. కోర్టులో తన గురించి అబద్ధపు సాక్ష్యం కూడా చెప్పారు. నిజంగా మీరు అసలు మనుషులే కాదు. మాకు భయం వేసింది. జైలుకి వెళ్తే మా కెరీర్స్ పాడవుతాయని ఆ నేరం శోభన్ మీద నెట్టేయడానికి మేమంతా అబద్ధం సాక్ష్యం చెప్పాము సార్. అలాగని కేసు క్లోజ్ అవుతుంది అనుకున్నాం. అభిమన్యు, నీకు చిప్పకూడు తప్పదు. ఇక తమరు మేడం, నువ్వు చేసిన హత్యలకు తగిన మూల్యం చెల్లిస్తావు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.